బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాపు తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. అందరికీ అవసరం ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. దీనిపై శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే కూడా హాస్పిటల్ కి తరలించారు. అయితే అంతర్రాష్ట్ర బార్డర్లు దాటకుండా ఇప్పటికే సర్చ్ ఆపరేషన్స్ ను ముమ్మరం చేశారు. శరవేగంగా ఇటు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. సీసీటీవీ విజువల్స్ ఆధారంగా కూడా దర్యాప్తును ముమ్మరం చేశారు. సేఫ్ కీస్ ఇవ్వాలంటూ కూడా అడగ్గా అక్కడ సేఫ్ కీస్ ఇవ్వకపోవడంతో మేనేజర్ కాలుపై దాడి చేసినట్టుగా తెలుస్తోంది. కాస్త వెండి సామాగ్రిని కూడా దొంగిలించినట్టు తెలుస్తోంది. అందరికీ అవసరం అందరికీ అవసరం హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి ప్రయత్నించారు కొందరు దుండగులు. షాప్ తెరవగానే దాడి చేసిన దుండగులు సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో కొందరు సిబ్బంది గాయపడ్డారు. వారిని వెంటనే హాస్పిటల్ కి తరలించారు. దీనిపై శరవేగంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సో సాగర్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఇటు గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్ని టీమ్స్ గా విడిపోయి గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు? అప్డేట్స్ ఏంటి? ఖజానా జ్యువెలర్స్ లో జరిగిన దోపిడీకి సంబంధించినటువంటి కీలక అంశాలు ఇప్పటికే పోలీసులు గుర్తించారు. 6 దుండగులు 3 బైక్లపైన వచ్చినట్లుగా కూడా పోలీసులు నిర్ధారించారు. మియాపూర్ నుంచి చందానగర్ ఇక్కడ కేబిహెచ్పిలో కూడా నిన్న రాత్రి ఒక ఘటన జరిగింది. 2 వృద్ధ దంపతుల ఇంట్లో నుంచి వారిని బెదిరింపులకు పాల్పడి వారి దగ్గర నుంచి 20 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సో అక్కడ చేసినటువంటి దోపిడీ గ్యాంగ్, ఖజానా జ్యువెలర్స్ దోపిడీ గ్యాంగ్ కూడా ఒకటే అని కొంత పోలీసులు అనుమానిస్తూ ఆ కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అక్కడి నుంచి మియాపూర్లో ఎర్లీ మార్నింగ్ వచ్చిన అనంతరం కూడా ఖజానా జ్యువెలర్స్ అనేది జనరల్గా 9:30కి ఓపెన్ అవుతుంది. అక్కడ స్టాఫ్ అంతా అసెంబ్లీ అయిన అనంతరం కూడా వారు అంతా విధుల్లోకి వెళ్తారు. కానీ ఇక్కడ అదే సమయంలో 6 దుండగులు 3 బైక్లపై వచ్చి వివిధ ప్రాంతాల్లో ఖజానా జ్యువెలర్స్ సంబంధించినటువంటి పక్కన అటుపక్క బైకు, ఇటుపక్క బైకు, మరో పక్క 3 ప్రాంతాల్లో వేరువేరు ప్రాంతాల్లో దుండగులు బైక్లను పార్కు చేసి ఒక్కసారిగా 6 కలిసి లోపలికి చొచ్చుకొని వచ్చారు. సో చొచ్చుకొని వచ్చిన అనంతరం కూడా ఒక్కసారిగా 20 నుంచి 30 మంది స్టాఫ్ లోపల ఉండే వారిని తమ వద్ద ఉన్నటువంటి గన్నులతో హ్యాండ్స్ అప్ అంటూ వార్నింగ్ ఇస్తూ అందరూ ఒక పక్కకి వెళ్ళాలంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. హెచ్చరికలు జారీ చేసిన అనంతరం కూడా స్టాఫ్ అంతా భయాందోళనకు గురయ్యారు. ఓ అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. బంగారు ఆభరణాలు ఉండే క్యాబిన్ కీస్ అడిగితే క్యాషియర్ నిరాకరించాడు. దీంతో అసిస్టెంట్ మేనేజర్ పైన కాల్పులు జరిపారు. ఆయనకి కాలుకి తీవ్ర గాయమేయడంతో ఆయనని ఆసుపత్రికి కూడా తరలించిన పరిస్థితి. సో సిబ్బంది అంతా భయాందోళనకు గురయ్యారు. ఆ లాకర్ కీస్ ఇవ్వకపోవడంతో బంగారు ఆభరణాలు కాకుండా వెండి ఆభరణాలు, వాళ్ళకు చేతికి వచ్చినటువంటి వెండి ఆభరణాలను కూడా దుండగులు ఎత్తికారు. వెంటనే ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ మనం ఇక్కడ చూడొచ్చు. ఇది గంగారం సిగ్నల్ అంటారు. చందానగర్ కంటే కొంచెం ముందు ఉంటుంది. సో ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ పోలీసులు కూడా
కూడా కొంత అప్రమత్తమయ్యారు. వెంటనే పోలీసులకు సిబ్బంది వెంటనే బయటకు వచ్చి వారికి సమాచారం ఇవ్వడం, ట్రాఫిక్ పోలీసులు, స్థానిక ల్యాండ్ ఆర్డర్ పోలీసులకు, చంద్రనగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే అప్రమత్తమై వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చిన వెంటనే అప్పటికే దుండగులు ద్విచక్ర వాహనాలపైన బిహెచ్ఎల్ వైపు కూడా వెళ్ళినట్లుగా కూడా పోలీసులు అనుమానిస్తున్న పరిస్థితి. ప్రత్యక్షంగా ఉండేవారిని కూడా కొంతమంది పోలీసులు విచారిస్తున్నారు. మనం చూడొచ్చు ఇప్పటికే లోపల పోలీసుల దర్యాప్తు సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి ఆధ్వర్యంలో పోలీసుల దర్యాప్తు క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ప్రత్యేక బృందాలు కూడా ఇక్కడికి చేరుకొని కొన్ని కీలక ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే దీని పక్కనే ఉన్నటువంటి దర్పణ్ సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. వాళ్ళు జనరల్గా వాళ్ళతో రెగ్యులర్గా ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. అసలు ఏం జరిగింది, ఆ సమయంలో ఏం చూశారనేది ఒకసారి మనం తెలుసుకుంటాం. బ్రదర్, అసలు ఏం జరిగింది, ఏ టైంలో వాళ్ళు వచ్చినారు? మార్నింగ్ 9:30, 10కి వీళ్ళకి స్టాఫ్ బ్రీఫింగ్ ఉంటుంది. ఆ టైంలో వచ్చి బైక్స్ మీద వచ్చి లోపలికి ఎంటర్ అయిపోయారంట. గన్స్ ఫైర్ చేసి సైడ్ ఉండమని చెప్పేసి లాక్ అడిగారంట, కీసు. మేనేజర్ దగ్గర ఉంటే మేనేజర్ రాలేదంటే మేనేజర్ ఎప్పుడు వస్తారని అడిగారంట. మేనేజర్ రావడానికి ఇంకా గంటన్నర పడుతుంది అన్నారంట. అంత లోపల వీళ్ళని కొట్టి ఒక అతని మీద ఫైర్ చేశారు. అతనికి కాలికి ఏమో బుల్లెట్ తగిలింది. ఇంకా డిస్ప్లేలో ఉండే సిల్వర్ అవి తీసుకెళ్లారు. వాళ్ళ సిబ్బంది రెగ్యులర్గా మీకు టచ్లో ఉంటారు కదా, పరిచయం. వాళ్ళు మీరు చూసేసరికి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉండే బయట? యాక్చువల్గా ఎవరికి తెలియదు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయేంత వరకు, స్టాఫ్ బయటకు వచ్చేంత వరకు ఏం జరిగింది ఎవరికి తెలియదు. వాళ్ళు బయటకు వచ్చి లేడీస్ అవి ఏడుస్తూ ఉంటే ఇంకా ఏమైందని అడిగితే అప్పుడు చెప్పారు ఇట్లా అయింది అని. సో వాళ్ళు మీకేం చెప్పారు? మీకు కూడా కొంత పరిచయం ఉంటుంది కదా, లోపలికి వెళ్ళిన వెంటనే అసలు దుండగులు ఏమన్నారు? దుండగులుగా గన్ పట్టుకొని వచ్చేసారంట. అప్పుడెక్కి గన్ పట్టుకొని అందరిని పబ్లిక్ స్టాఫ్ మొత్తం ఒక దగ్గరికి జరగమని, పైన గిట్ట ఉంటే వాళ్ళందరినీ కింద గెలిచి ఒక దగ్గరికి జరగమని ఆన్సప్ అని చెప్పమనంట. కీస్ అడిగారంట, కీస్ లేదు అని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉందని చెప్పారంట. మేనేజర్ దగ్గర ఉంది, మేనేజర్ ఎక్కడ అంటే లేడు, టైం పడుతుంది రానికి అది అని చెప్తే ఒక అన్నని కాల్చిరని చెప్పారు. కాళ్ళకి ఇక్కడ మొక్కల దగ్గర కాల్చిరని చెప్పారు. మేనేజర్ రానికి టైం పడుతుందని చెప్తే వాళ్ళు లోపల ఏం చేసారో తెలియదు. వాళ్ళ స్టాఫ్ అయితే మనకి అది చెప్పారు. అంటే మామూలుగా ఏడుస్తున్నారు, అందరు లేడీస్ అందరూ బయటకు వచ్చి ఏడుస్తున్నారు. నేను లోపల ఉన్న సడన్గా బయటకు వచ్చారు, పబ్లిక్ మొత్తం జమ అయిపోయింది. ఏంది ఇట్లా అయింది అంటే అప్పుడు తెలిసింది ఇట్లా అయింది అన్నట్టు. మనకి అప్పటిదాకా మనకు తెలియదు. బెదిరించారు అని చెప్పి చెప్పారు. లోపల రాగా బెదిరించారంట. ఒక అన్నకు షూట్ చేసారని చెప్పి చెప్పిండు. సో మీరు వాళ్ళందరినీ అంటే వాళ్ళు వచ్చినప్పుడు మీరు ఏమైనా చూసారా? వాళ్ళు వెళ్ళినప్పుడు ఏమైనా అబ్జర్వ్ చేసారా? లోపల ఉన్నాం మేము. లోపల మాకు ఓపెనింగ్ చేసుకొని లోపలికి వెళ్ళాము. సడన్గా బయటకు వచ్చే వరకు ఇట్లా తెలిసింది అంతే. ఇంకా సో ఇది పరిస్థితి. మనం చూడవచ్చు ఇప్పటికే పోలీసు అధికారులు బయటకు వచ్చారు. ఇప్పటికే సిబ్బంది మాట్లాడుతున్న పరిస్థితి. అవినాష్ మాంతి కొంచెం దూరం పెట్టండి, కొంచెం డిస్టెన్స్ పెట్టుకోండి. ఓకే ఓకే, డిస్టెన్స్ పెట్టు. ఒకేసారి అందరు పెట్టుకోండి, సో దట్ మళ్ళీ అందరు ఇక ఉన్నారు పెట్టేయండి, అందరు ఒకేసారి పెట్టండి ప్లీజ్. మెల్లగా చెప్తాను, మంచిగా అది కూడా పెట్టేయండి, ఒకేసారి పెట్టేయండి. ఓకే, గట్టిగా చెప్పండి ఇంకోసారి. సైలెన్స్ ప్లీజ్. సో యూ వాంట్ మీ టు స్పీక్ ఫస్ట్? ఇప్పుడు మార్నింగ్ 10:35 ఇక్కడ ఖజానా జ్యువెలర్స్, మీరు మనం దాని ముందు నిల్చున్నాం. మార్నింగ్ 10:35 ఒక 6 మెంబర్స్ వచ్చి ఇక్కడ వెపన్స్తో వాళ్ళ స్టాఫ్కి బెదిరించి వాళ్ళు ఉన్న జ్యువెలరీ రాబ్ చేసి తీసుకోవడానికి చూశారు. సో దాంట్లో ఒకళ్ళ స్టాఫ్ మెంబర్, ఒక డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్ అని, ఆయనకి ఒక బుల్లెట్ ఇంజురీ వచ్చింది ఆన్ ద లెగ్. ఆయన ఇప్పుడు డేంజర్లో లేరు. దాని తర్వాత వీళ్ళు వెళ్ళి దే కుడ్ నాట్ ఓపెన్ ద సేఫ్ ది కీజ్ వీళ్ళ దగ్గర లేదు కాబట్టి సేఫ్ ఓపెన్ చేయలేకపోయారు. బయట డిస్ప్లేలో ఉన్న కొంచెం సిల్వర్ జ్యువెలరీ ఇన్ సమ్ క్వాంటిటీస్ ఇప్పుడు వాళ్ళు ఇంకా అసర్టైన్ చేస్తారు ఎంత క్వాంటిటీ. సో ఆ సిల్వర్ జ్యువెలరీని తీసుకొని బ్యాగ్లో వేసుకొని తీసుకోపోయారు. షాప్ లోపలికి మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అబౌట్ 6 పీపుల్ వచ్చేసి బట్ వీ థింక్ దెర్ ఈజ్ 1 more పర్సన్ ఆల్సో.
సో అబౌట్ 7 people రఫ్లీ ఇన్వాల్వ్ అయినట్టు ఇప్పుడు వరకు తెలుస్తుంది. దేర్ కుడ్ బి అదర్స్ ఆల్సో. సో దాని తర్వాత వాళ్ళు బయటకి వెళ్ళారు, కొన్ని మోటార్ సైకిల్లో అలాగా వెళ్ళిపోయినట్టు ఇప్పుడు తెలుస్తుంది. సో ప్రస్తుతం 2 shots ఫైర్ అయినాయి. ఒకటి ఈ డెప్యూటీ మేనేజర్ సతీష్ కుమార్కి తగిలింది ఒకటి, ఇంకో షాట్ అక్కడ పైన సీసీటీవీ ఎక్విప్మెంట్ ఎక్కడ ఉంది అక్కడ ఒకటి బ్లాంక్గా ఫైర్ చేశారు. సో ఆ కార్ట్రిజెస్ దొరికినాయి, మనకి ఎంటీ షెల్స్ దొరికినాయి. వీఆర్ అనలైజింగ్, మా క్లూస్ టీమ్స్ కూడా వచ్చారు. సైబరాబాద్ ఇక్కడ లోకల్ పోలీస్, సిసిఎస్, ఎస్ఓటి అందరూ టీమ్స్ వచ్చారు. వీఆర్ వర్కింగ్ అవుట్ ఉన్న క్లూస్ మీద ఫర్దర్ ప్రోగ్రెస్ ఉంటే మీకు చెప్తాం. సో ఇప్పుడు మనకి ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. మేబీ 3 to 4 బైక్స్ ఉండొచ్చు. బయట వాళ్ళు కూడా ఉండొచ్చు అని మేము ఆలోచిస్తున్నాం. సో బట్ వీఆర్ నాట్ షూర్ యాజ్ ఆఫ్ నౌ. ఇట్ ఈస్ మనం ఏమైనా చెప్తే ఇట్ ఈస్ ఓన్లీ స్పెక్యులేషన్. మనం దానికి దీనికి ఉన్నట్టు అనిపించడం లేదు, బట్ వీ విల్ చెకప్ ఏమైనా ఉంటే. స్టాఫ్ మెంబర్స్ ఒక వాళ్ళ మార్నింగ్ 10:35 వాళ్ళది ఒక మీటింగ్ అవుతుంది బిఫోర్ ది ఓపెన్ ద సేఫ్. సో స్టోర్లో ఉన్న అందరూ మేబీ అబౌట్ 20-25 people అక్కడ స్టాఫ్ ఉన్నారు అని చెప్తున్నారు. వాళ్ళ స్టాఫ్ చెప్తున్నారు ఎవరైనా ముందు వచ్చి. మనం ఎగ్జాక్ట్లీ చెప్పలేం, బట్ ఇక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళ మాటల్లో వాళ్ళతో మాట్లాడితే ఒక మేబీ 3 to 4 weapons ఉండొచ్చు. విల్ వెరిఫై. ఆల్మోస్ట్ అందరూ ఐదర్ కర్చీఫ్ లేకపోతే మాస్క్ లేకపోతే హెల్మెట్ ఒక్కడు కూడా వేసుకున్నాడు. సో మనకి ఎలాగా అవసరం, వెదర్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ అప్ సీసీటీవీ ఆర్ వేరే క్లూస్, అన్నిటికీ సెపరేట్ టీమ్స్ తయారు చేశాము. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ హ్యావ్ డిప్లాయిడ్ ఆల్ సిసిఎస్ ఎస్ఓటి అందరూ. కాదు 10:35కి వచ్చారు, 10:45కి బయటకు వెళ్ళిపోయారు. 10 point ఇప్పుడు ఎగ్జాక్ట్లీ వీఆర్ నాట్ షూర్ ఎటు సైడ్ వెళ్ళారు. సో వన్స్ వీఆర్ షూర్ వి విల్ టెల్. మనకు తెలియదు ఎంత పోయింది. గోల్డ్ అయితే పోలేదని చెప్తున్నారు. సిల్వర్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఇన్ ఆల్ యాంగిల్స్ చేస్తున్నాం. ఎవరి మీద డౌట్ ఉండొచ్చు, వాళ్ళ సిబ్బంది ఉండొచ్చు, బయట వాళ్ళు ఉండొచ్చు, ఎవ్రీ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఇప్పుడు బయటకెళ్ళి రోడ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ మీకు ఆర్సీపురం. నాట్ నెసరీ దట్ ఎనీబడి ఒకే రోడ్లో ఒకే వైపు వెళ్తారని అలా కాదు కదా. లెట్ us ఇన్వెస్టిగేట్, దెన్ ఓన్లీ వి విల్ టెల్. బైక్ లోపల ఇప్పుడు స్టాఫ్ ఉన్నారు. దే డింట్ వాళ్ళకి ఉండొచ్చు. సో వీ డోంట్ నో వాట్. గోల్డ్ అయితే సేఫ్లో ఉంది. దే ఆర్ నాట్ ఏబుల్ టు ఓపెన్ ద సేఫ్ కదా. సో వాళ్ళకి ఐడియా ఉండొచ్చు. చెప్పాము, నేబరింగ్ డిస్ట్రిక్ట్స్ చెప్పాము. వాళ్ళు చెక్ పోస్ట్ మన దగ్గర కూడా బార్డరింగ్ ఏరియాస్లో ఉన్న పోలీస్ స్టేషన్స్లో చెప్పాము.